హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండడం వల్ల లాభాలు ఏంటి అనేది చెప్తున్నాను. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కొంతమందికి, కానీ అందులో ఒకళ్ళు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. నాకు కూడా కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకళ్ళు మాత్రం బాగా కాంటాక్ట్లో ఉన్నారు నాకు. దానివల్ల నా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా నేను ఒక్కోసారి చేసుకుంటూ ఉంటాను. అంటే ఎప్పుడైనా డిప్రెస్డ్గా ఉన్నా, లేకపోతే ఏమైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వచ్చినా నేను తన మీద డిపెండ్ అవుతాను. ఫ్యామిలీలో కూడా నాకు కొంచెం మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటాను. కానీ ఫ్యామిలీయే, ఫ్రెండ్షిప్పే కదా. సో అందుకని నేను తను ఎంచుకున్నాను బెస్ట్ ఫ్రెండ్ కింద. తను ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్, కానీ మధ్యలో కాంటాక్ట్ లేకపోవడం వల్ల అలాగ మిస్ అయిపోయాము. కానీ తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాము. సో హౌ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఇంప్రూవ్స్ అస్ అనేది చెప్తున్నాను. స్ట్రెస్ రిడక్షన్. ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఉండడం వల్ల మన వరీస్, జాయ్స్, ఫ్రస్ట్రేషన్స్ అన్నీ తనతో షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకి బెస్ట్ ఫ్రెండో వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. దానివల్ల స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు. ఇంక్రీస్డ్ హ్యాపీనెస్. క్లోజ్ ఫ్రెండ్షిప్స్ వల్ల మనకి మూడ్ చేంజెస్ ఉండవు, ఇంక్రీస్డ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. సో పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తానని తనకు షేర్ చేస్తాను. చక్కగా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, మంచిగా రెస్పాండ్ అవుతుంది, నాకు కొన్ని ఐడియాస్ ఇస్తుంది. నేను ఇప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు, తర్వాత ఎప్పుడన్నా తనని అడిగి నేను రివీల్ చేస్తాను. ఇంప్రూవ్డ్ మెంటల్ హెల్త్ పెరుగుద్ది, తనకి మంచిది, మనకి మంచిది. మనకి ఏమైనా డిప్రెషన్ ఉన్నా, లోన్లీనెస్ ఉన్నా, ఎప్పుడన్నా నాకు సడన్గా తను గుర్తొస్తుంది అనమాట. ఒక మెసేజ్ పెట్టేస్తాను. మరీ ఫోన్ చేసి మనం 15 నిమిషాలు, అరగంట, 30 గంట మాట్లాడుకోక్కర్లేదు. జస్ట్ మెసేజ్, రిమైండర్ మెసేజ్, ఎలా ఉన్నావు, ఏంటి, ఇదిగో నేను యూట్యూబ్ వీడియో చేశాను, ఇవి చూడు అని జస్ట్ అలా పెట్టేస్తూ ఉంటాను. తను కూడా రెస్పాండ్ అవుతుంది. నాకు అది చాలు. సోషల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనకి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల కమ్యూనికేషన్ పెరుగుద్ది, ఎంపతి పెరుగుద్ది, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్కిల్స్. అంటే ఏదైనా గొడవలైనా తొందరగా కామ్ అయిపోతాము, ఎక్కువ గొడవలు పెట్టుకోము. ఎస్పెషల్లీ నేనే టైప్ పర్సన్ అంటే షార్ట్ టెంపర్ అనమాట. వెంటనే కోపం వచ్చేస్తుంది. కానీ ఎవరైనా మాట్లాడేస్తే వెంటనే మాట్లాడేస్తాను. నాకు ఆ కోపం అంతసేపే ఉంటుంది. జస్ట్ ఇప్పుడే 1 నిమిషం ముందు గొడవ అవుతుంది, ఆ తర్వాత మాట్లాడితే వెంటనే మాట్లాడేస్తాను. నాకు ఆ గొడవ కూడా గుర్తుండదు, కానీ నాకు ఆ టైంలో కోపం వచ్చేస్తాను అనమాట. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను చాలా టెక్నిక్స్, మెడిటేషన్ అని, లేకపోతే బ్రీదింగ్ టెక్నిక్స్ అని, స్లీప్ మెడిటేషన్ అని అలాంటివి చేస్తున్నాను. హెల్దీ హ్యాబిట్స్. పాజిటివ్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేస్తారు, హెల్దీ ఈటింగ్ గురించి డిస్కస్ చేస్తారు, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ వద్దు అని చెప్తారు. సో అలాంటి హెల్దీ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే స్మోక్ చేసేవాడు, సిగరెట్ తాగేవాడు, లేకపోతే పబ్బులు చుట్టూరు తిరిగేవాళ్ళు, లేకపోతే రోజుకు ఒక బిర్యానీ తినేవాళ్ళు, లేకపోతే ఓవర్కే సినిమాలకి వెళ్ళిపోయి, షికార్లకి వెళ్ళిపోయేవాళ్ళు అని ఉద్దేశించి కాదు. బెస్ట్ ఫ్రెండ్ అంటే అందులో చాలా హెల్దీ క్వాలిటీస్ ఉండాలి మనం పికప్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళని బట్టి మన లైఫ్ స్టైల్ చాయిసెస్ మనకి మారుతాయి. బెస్ట్ ఫ్రెండ్లో ఉన్న క్వాలిటీస్ని బట్టే మనం కూడా మారుతాం. బెస్ట్ ఫ్రెండ్లో ఎప్పుడైతే బింజ్ ఈటింగ్ ఉంది, లేకపోతే స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, చిరుతిళ్ళు ఉన్నాయి, ప్యాకాట్లు ఉన్నాయి, ఇవన్నీ గ్యాంబ్లింగ్ ఉంది, వాళ్ళ అలవాట్లు మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో క్విట్ చేసే మనం అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే ఆ ఫ్రెండ్ని మార్చడానికి ట్రై చేసుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్ కింద, హెల్దీ బెస్ట్ ఫ్రెండ్ కింద చేసుకోండి. లేదు మార్చలేము, అతని అలవాట్లు మన మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది, మన సోషల్ లైఫ్ పాడైపోతుంది, మన ఫ్యామిలీ లైఫ్ పాడైపోతుంది అంటే క్విట్ సచ్ ఫ్రెండ్షిప్స్. అలాంటి ఫ్రెండ్షిప్స్ వల్ల లైఫ్ పాడైపోతుంది. సో ఫ్రెండ్షిప్ సరిగ్గా ఉందా, బెస్ట్ ఫ్రెండ్ సరిగ్గా ఉన్నాడా, మనం ఎంచుకున్న బెస్ట్ ఫ్రెండ్ మనం కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నామా, మనం ఎంపతి షేర్ చేసుకోగలుగుతామా, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్కిల్స్ పెరుగుతున్నాయా, ఇవన్నీ అవతల వాళ్ళలో ఉండాలని నేను అన్నాను. కానీ ఎంతో కొంత యూజ్ ఉండాలి కదా ఒక ఫ్రెండ్షిప్లో. అవతల వాళ్ళకి యూజ్ ఉండాలి, మనకి యూజ్ ఉండాలి. లేదు మనకే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అవతల వాడికి అవతల అమ్మాయికి ఏమీ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, హీ ఆర్ షీ, మనము వాళ్ళగా తయారైపోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. అలా రెసిస్టెంట్గా ఉండడానికి. కొంతమంది స్మోక్ చేయరు, కొంతమంది డ్రింక్ చేయరు, స్పైసీ ఫుడ్ తినరు, ఏ అలవాట్లు ఉండవు, చక్కగా డిసిప్లిన్డ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. ఎందుకంటే ఆయనకి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా తెలుసు అనమాట. సో మోటివేషన్ చేస్తారు ఏదైనా యూట్యూబ్ వీడియో చేసుకుంటే, ప్లస్ హెల్తీగా స్లీప్ హ్యాబిట్స్ బాగుంటాయి ఆయన. సో అలాగనమాట. సో నాకు పార్ట్నర్ రిలేషన్షిప్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా అలవాటు అయిపోతుంది. సో ఎనీ పర్సన్ కెన్ బికమ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ టు యూ.
ఇంట్లో వాళ్ళనే ఎంచుకోండి. ఎవరైతే మీ మదర్ని ఎంచుకోండి. మీ మదర్కి మంచి మంచి హ్యాబిట్స్ ఉంటాయి, అవన్నీ చూసి నేర్చుకోండి. చక్కగా గ్రో అవ్వండి. సోషలైజేషన్. హ్యావింగ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఆఫన్ లీడ్స్ టు మోర్ ఫ్రీక్వెంట్ సోషల్ ఇంటరాక్షన్స్, రెడ్యూసింగ్ ఐసోలేషన్ అండ్ హెల్పింగ్ టు బిల్డ్ ఎ బ్రాడర్ సోషల్ నెట్వర్క్. ఐసోలేషన్ని రెడ్యూస్ చేయడానికి, అంటే ఒంటరితనాన్ని రెడ్యూస్ చేయడానికి 100 మంది ఫ్రెండ్స్ అక్కర్లేదు. ఒక సింగిల్ ఫ్రెండ్ చాలు. చక్కగా ఒక మెసేజ్ చేయండి, రిప్లై కోసం వెయిట్ చేయండి. బెస్ట్ ఫ్రెండ్ కంపల్సరీ, మన బెస్ట్ ఫ్రెండ్ అయితే మనకి 1 or 2 డేస్లో అయినా రిప్లై ఇస్తారు ఒకవేళ బిజీగా ఉన్నా. చక్కగా ఆ రిప్లై కోసం వెయిట్ చేయండి. ఆ వెయిటింగ్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అంతేగాని మెసేజ్ పెట్టగానే మన బెస్ట్ ఫ్రెండ్ రెస్పాండ్ అయిపోయి మనకి రిప్లై ఇచ్చేయాలి అనేది కూడా మన తత్వం కాకూడదు. మనం వెయిట్ చేయాలి. వాళ్ళు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు కదా, అలాగని రిపీటెడ్ మెసేజెస్ కూడా పెట్టకూడదు. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఫార్ ఆఫ్లో ఉన్న వాళ్ళని. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అనుకోండి, తరచూ వెళ్ళి కలుస్తూ ఉండండి. నీకు యూజువల్ టైం ఎప్పుడు, నీకు క్యాజువల్ టైం ఎప్పుడు, నీ లీజర్ టైం ఎప్పుడు, అప్పుడే వచ్చి కలుస్తానని చెప్పండి. సో బెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది చాలా వాటికి హెల్ప్ అవుతుంది. సోషలైజేషన్కి హెల్ప్ అవుతుంది. సోషల్ ఇంటరాక్షన్స్. ఆ బెస్ట్ ఫ్రెండ్కి ఉన్న ఫ్రెండ్స్ కూడా హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే బెస్ట్ ఫ్రెండ్ హెల్తీయో, తను ఎంచుకున్న అతను కానీ ఆమె కానీ ఎంచుకున్న ఫ్రెండ్స్ కూడా హెల్తీగా ఉంటారు. సో వాళ్ళతో ఎప్పుడైతే ఇంట్రాక్షన్స్ పెరుగుతాయో మనం కూడా హెల్తీగా తయారైపోవడానికి ట్రై చేస్తాం. మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటాం. పర్సనల్ గ్రోత్ అండ్ లైఫ్ పర్స్పెక్టివ్. ఇంక్రీస్డ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్. ఒక బెస్ట్ ఫ్రెండ్ మనం ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారు. సో నాకు చైల్డ్హుడ్లో 10th క్లాస్ వరకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. అందులో 5 ఫ్రెండ్స్ అనమాట మేము. సో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత నేను ఎందుకో ఫ్రెండ్షిప్ మీద అంతగా ఫోకస్ చేయలేదు. ఏదో ఒకళ్ళు ఇద్దరితో సరిపెట్టేసేదాన్ని. వాళ్ళతో కూడా టచ్లో ఉండేదాన్ని కాదు. సో దానివల్ల నా మెంటల్ హెల్త్ ఇంపేర్ అయింది. డిప్రెషన్లోకి వెళ్ళాను, బయటకు వచ్చాను. ఇది డిప్రెషన్ అని తెలుసుకున్నాను. నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఎర్లీగా రికగ్నైజ్ చేసేస్తాను, కానీ దానికి నేను వెంటనే యాక్షన్ తీసుకోను. ఇప్పుడు అవి నేర్చుకున్నాను. ఏదైనా మెంటల్ సబ్స్టిట్యూట్ ఉంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, దానికి మనం ఏం చేయాలి, వెంటనే దానికి నేను రెమెడీస్ ఎత్తుకుంటున్నాను. ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. రోడ్డు మీద నడిచేవాడికన్నా స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల వచ్చిన మెంటల్ హెల్త్ ఇంపైర్మెంట్ ఉంటుంది. కానీ కొంతమంది కరెక్ట్ చేసుకుంటారు, కొంతమంది క్రానిక్ ఎయిల్మెంట్స్కి గురవుతారు, అలాగే చనిపోతారు. కొంతమంది రికగ్నైజ్ చేసుకోరు. నెక్స్ట్, షేర్డ్ ఎక్స్పీరియన్సెస్. Friends provide opportunities to try new things, explore hobbies and take risk in a supportive environment. సో న్యూ థింగ్స్ ట్రై చేయొచ్చు. హాబీస్, ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ చేసుకోవచ్చు, గార్డెనింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా, మేము డాక్టర్స్ కాబట్టి ఫ్యూచర్లో నేను నా బెస్ట్ ఫ్రెండ్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయొచ్చు. నేను చెప్తాను, కలిసి చదువుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏదైనా ఆర్టికల్ చదివానంటే అది ఒక్కోసారి నా ఫ్రెండ్కి షేర్ చేస్తూ ఉంటాను. అందరికీ షేర్ చేయమని నేను అనట్లేదు, ఒక బెస్ట్ ఫ్రెండ్ని వెతుక్కోండి. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. క్లోజ్ ఫ్రెండ్షిప్స్ కంట్రిబ్యూట్ టు ఎ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ బిలాంగింగ్ విచ్ ఇస్ ఫండమెంటల్ టు సైకలాజికల్ వెల్బీయింగ్. ఇదంతా సైకలాజికల్ వెల్బీయింగ్ కోసం చెప్తున్నాను. క్లోజ్ ఫ్రెండ్షిప్స్ అనేవి ఉంటే మనం ఏదన్నా కొంచెం మన మనసు బాధపడినా, ఏదన్నా మనం కొంచెం ఏదోలాగా అనిపించినా మనం వెంటనే షేర్ చేసుకోవడానికి మనకంటూ బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి. నెక్స్ట్, ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్. బెస్ట్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది, హెల్దీయర్ లైఫ్ స్టైల్ చాయిసెస్ చేసుకోవచ్చు. అందుకే హెల్దీ ఫ్రెండ్షిప్ అంటున్నాను. అవతల వాడు లేకపోతే అవతల అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం ఎవరినైతే ఎంచుకున్నామో, ఏ జెండర్ని అయితే ఎంచుకున్నామో ఆ జెండర్లో వాళ్ళకి పర్ఫెక్షన్ లేకపోయినా కనీసం వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. వాళ్ళని మనం బెస్ట్ ఫ్రెండ్స్ కింద తీసుకుంటే వాళ్ళలాగే మనం ఉంటాం. లేదు, వాళ్ళు కూడా తాగుబోతులు, వాళ్ళు కూడా స్మోకింగ్ చేస్తారు, చైన్ స్మోకర్స్, మనకి అదే అలవాటు అవుద్ది. లేదా ఒకవేళ మనం కంట్రోల్గా ఉన్న, మనము అలవాట్లు చేసుకోకపోయినా వాళ్ళ పాసివ్ స్మోకింగ్కి, వాళ్ళ పాసివ్ డ్రింకింగ్కి మనం కూడా స్లోగా అడిక్ట్ అయిపోయి ఆ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతాం. అలాగని వాళ్ళని ఇప్పుడు మానేమంటే వాళ్ళు మానలేరు. సో వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. బెస్ట్ ఫ్రెండ్ అనేది కొంచెం హెల్దీయర్ ఫ్రెండ్షిప్ని వెతుక్కుంటే మంచిది. లేదు, వాళ్ళ సోషల్ హ్యాబిట్స్ మన మీద రుద్దట్లేదు, వాళ్ళని కూడా మనం బెస్ట్ ఫ్రెండ్ కింద చేసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్ చేంజెస్కి హెల్ప్ అవుతున్నారు, వాళ్ళని కూడా మనం బెస్ట్ ఫ్రెండ్ కింద చేసుకోవచ్చు. లేదు, అతను డ్రింక్ చేసినప్పుడు రోజు డ్రింక్కి పిలిచేస్తున్నాడు, అది బెస్ట్ ఫ్రెండ్షిప్ కాదు. ఎందుకంటే ఎనీథింగ్ దట్ హార్మ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్. రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ ఇల్నెస్. ఒకవేళ మనము స్ట్రెస్ ఉంది, ఏదైనా బీపీ ఉంది, ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. సో ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాము వాళ్ళతో.
సో వాళ్ళకు మనకి సజెషన్ ఇస్తారు, మనం వాళ్ళకి సజెషన్స్ ఇస్తాము. సో ఆ హెల్దీ బిహేవియర్ అనేది కోఆపరేట్ అవుద్ది అనమాట బిట్వీన్ ఫ్రెండ్స్. కాకపోతే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. టైం సరిపోదు, బెస్ట్ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడానికి చాలా ఎఫర్ట్ ఉండాలి, కొంచెం ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అందుకే మెసేజ్ అన్నాను. మెసేజ్ వన్స్ ఇన్ 15 days మీ ఫ్రెండ్కి మెసేజ్ చేయండి. తను రిప్లై చేసినా చేయకపోయినా వెయిట్ చేయండి. ఒకవేళ తను రిప్లై చేయకపోయినా పర్వాలేదు, చూసుకుంటుంది కదా, వాట్సాప్లో బ్లూటిక్ వస్తుంది కదా, సరిపోతుంది. ఓకే, నా ఫ్రెండ్ నా మెసేజ్ చూసుకుందని హ్యాపీగా ఫీల్ అవ్వండి చాలు. ఆ హ్యాపీనెస్ అనేది మనకి ఇంటర్నల్ హ్యాపీనెస్ ఇచ్చి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. నేను ఒకసారి నా ఫ్రెండ్ చూసుకోదు, బిజీగా ఉంటుంది తను, సో నేను ఫీల్ అవ్వను, పర్వాలేదు చూసుకుంది అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతాను. రెస్పాండ్ అవ్వాలి అని అవతల వాళ్ళని మనం అర్జ్ చేస్తే వాళ్ళు ఫ్రెండ్షిప్లో డీటెయిలింగ్ ఇవ్వలేరు. లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్స్ హర్ట్ అయిపోతాయి. ఎప్పుడు వాళ్ళు మెసేజ్ పెట్టుకుంటా కూర్చోలేరు కదా, మనకి అన్నిటికీ రెస్పాండ్ అవ్వలేరు కదా. ఏదో కొన్ని వాటికి రెస్పాండ్ అవుతారు, కొన్ని వాటికి రెస్పాండ్ అవ్వలేరు. సో అలాంటప్పుడు మనమే అడ్జస్ట్ అవ్వాలి. సో ఫ్రెండ్షిప్లో ఇష్యూస్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఈవెన్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్స్ కెన్ హ్యావ్ మిస్అండర్స్టాండింగ్స్. మేనేజింగ్ అండ్ రిసాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ చేంజ్. అదే చెప్పాను, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి బెస్ట్ ఫ్రెండ్షిప్స్లో. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి పెళ్ళికి పిలిచింది. నేను ఇంటర్మీడియట్ హాస్టల్లో జాయిన్ అవుతున్నాను అనమాట. నేను ఆ పెళ్ళికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి నాతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తుందో మరి నేను కట్ చేస్తాను, లేకపోతే మొత్తానికి మేమిద్దరం దూరం అయిపోయాం. చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు తను ఇప్పటికీ నాకు రజనీకాంత్ది ఏదో సాంగ్ వస్తే నాకు తను గుర్తొచ్చేస్తుంది. ముస్తఫా ప్రేమదేశం సినిమాలో సాంగ్ గుర్తొస్తే తను గుర్తొచ్చేస్తుంది, కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి. అంత బెస్ట్ ఫ్రెండ్ నాకు తన పేరు కూడా నేను తను అడిగి రివీల్ చేస్తాను తను ఎప్పుడైనా కలిసినప్పుడు. నన్ను బౌండరీ సెట్టింగ్. ఇట్స్ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ క్లోజ్నెస్ విత్ ఇండివిజువాలిటీ, ఎన్ష్యూరింగ్ బోత్ ఫ్రెండ్స్ మెయింటైన్ దేర్ ఓన్ స్పేస్ అండ్ ఇండిపెండెన్స్. సో క్లోజ్నెస్ ఉంటుంది, వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుంది. మన వాయిస్ అవతల వాళ్ళు వింటారు, అవతల ఫ్రెండ్ వింటుంది, అవతల ఫ్రెండ్ వాయిస్ మనం వింటాము. కానీ కొంతమంది వినరు, మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. సో తప్పదు ఇంకా అలాంటప్పుడు. కాదు, బెస్ట్ ఫ్రెండ్, సోషల్ లైఫ్ బాగుంది, మనకి ఐసోలేషన్ లేదు, కంపెనీ బాగుంది, ఏమీ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వట్లేదు, మన ఫ్యామిలీ రిలేషన్షిప్ దెబ్బతినట్లేదు, తన వల్ల మన కల్చరల్ లైఫ్ ప్రాబ్లం రావట్లేదు, మన హెల్తీ హ్యాబిట్స్ ఏమీ ఇబ్బంది పడట్లేదు. ఈవెన్ తను కాకపోతే తనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తను మాట్లాడుతుంది, మనం మాట్లాడలేము, రివర్స్ మనం మాట్లాడితే తను విందనుకోండి, అయినా సరే యూ కెన్ మెయింటైన్ దట్ బెస్ట్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఒక నెగిటివ్ ఏంటంటే తను మాట్లాడుతూ ఉంటుంది, యువతరోళ్ళు రెస్పాండ్ అవ్వలేము, అంతే. అలాంటివి టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్తాను. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్ని మిస్ చేసుకోవడం మంచిది కాదు. కొంచెం చెప్పాలి, నేను కూడా మాట్లాడుతాను, ఒక 5 నిమిషాలు నువ్వు విను అనాలి, అప్పుడు వింటారు వాళ్ళు కూడా. సో హ్యావింగ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ ఎ సోషల్ రిలేషన్షిప్. ఇట్ రిప్రజెంట్స్ ఎ లైఫ్ స్టైల్ చేంజ్ దట్ ఎఫెక్ట్స్ ఎమోషనల్ వెల్బీయింగ్, సోషల్ హ్యాబిట్స్, పర్సనల్ గ్రోత్ అండ్ ఈవెన్ ఫిజికల్ హెల్త్. సో పర్సనల్ గ్రోత్ ఉంటుంది బెస్ట్ ఫ్రెండ్స్ వల్ల, సోషల్ హ్యాబిట్స్ మంచిగా ఉంటాయి, ఎమోషనల్ వెల్బీయింగ్ బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, సోషల్ ఐసోలేషన్ ఉండదు. దిస్ చేంజ్ ఎంకరేజెస్ ఎ మోర్ కనెక్టెడ్, సపోర్టివ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ వే ఆఫ్ లైఫ్, హైలైటింగ్ ద ఫండమెంటల్ హ్యూమన్ నీడ్ ఫర్ క్లోజ్ ట్రస్టింగ్ రిలేషన్షిప్స్. ఈ ఫ్రెండ్తో మనం కమ్యూనికేట్ చేయడం వల్ల మనకి హ్యాపీనెస్ వచ్చి ఇంట్లో ఫ్యామిలీని, రిలేషన్షిప్స్ని చాలా బాగా మెయింటైన్ చేస్తాం. నేను ఒక కన్సల్టెంట్ కింద వర్క్ చేశాను, అసిస్టెంట్ కింద. ఆవిడకి లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఆవిడ రోజు 150 కేసెస్ డీల్ చేస్తారు, ఆన్లైన్గా ఆఫ్లైన్గా. ఇంట్లో వంట అంతా చేసి వస్తారు. న్యూరాలజిస్ట్ అనమాట, పేరు అప్పుడే రివీల్ చేద్దామని అనుకోవట్లేదు నేను, తర్వాత ఆవిడని అడిగి నేను రివీల్ చేస్తాను. సో చాలా సీనియర్ మోస్ట్ ఫిజిషియన్, కానీ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సండేస్ డిన్నర్స్కి వచ్చేస్తూ ఉంటారు, సడన్గా డిన్నర్ ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిపోదాం అంటారు. ఇంత బిజీ షెడ్యూల్లో సడన్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళిపోదాం అంటారు, సడన్గా తిరుపతి ప్లాన్ చేసేస్తారు. కానీ ఆవిడ అన్నీ మెయింటైన్ చేస్తారు, డిన్నర్స్కి వెళ్తారు, లంచెస్కి వెళ్తారు, తిరుపతికి వెళ్తారు, ఎక్కడ పడితే అక్కడికి. వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అంతమందిని ఇంటికి ఇన్వైట్ చేస్తారు డిన్నర్స్కి, బయటికి డిన్నర్స్కి వెళ్ళినప్పుడు అందరితోని ఉంటారు. సో ఆవిడ ఉన్న మోటివేషన్లో నేను ఎప్పటికైనా వద్దాము అని ఆవిడని చూసి నేర్చుకున్నాను అనమాట. అందుకే ఈ వీడియో చేశాను. అసలు నేను అలాంటి ఫ్రెండ్షిప్స్ని ఎన్నో వదిలేసుకున్నాను. నాకు ఇప్పుడు తలుచుకుంటే పాస్ట్ తలుచుకోకూడదు అంటారు, కానీ నేను మరీ కొన్ని మిస్టేక్స్ వల్ల, చిన్న మిస్టేక్స్ వల్ల ఫ్రెండ్స్ని లూజ్ అయిపోయాను. సో నేను ఫ్రెండ్షిప్ మీద కొన్నేళ్ళు వదిలేసాను అనమాట, ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్ని.
సో కొన్ని బ్యాడ్ మెమరీస్ వల్ల లేకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల బాబోయ్ ఫ్రెండ్షిప్ భయమేమో అనేసి కొంతమందితో ఫ్రెండ్షిప్పే చేయలేదు అసలు. కొంతమందిని నేను చిన్న చిన్న హర్ట్ చేయడం వల్ల ఫ్రెండ్షిప్లు ఆగిపోవడం అలాంటివి జరిగినాయి. సో ఒక అమ్మాయి ఉండేది నాకు విజయవాడలో, ఒక కొలీగ్ ఉండేది. అమ్మాయి అయితే డబ్బులు మనవి అయినా మనతో పాటు షాపింగ్కి వచ్చేవాళ్ళు ఉండాలి కదా. చక్కగా ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ శారీ, అలాంటి శారీ తీసింది. ఈ శారీ అయితే నీకు బాగుంటుంది, నువ్వు వేసుకో అని. నేను చెప్తున్నాను, ఆ ఫ్రెండ్ని కూడా నేను మిస్ అయిపోయాను. కానీ ఫ్యూచర్లో ఈ ఫ్రెండ్స్ అందరినీ నేను గ్యాదర్ చేసుకుంటాను. ఒకళ్ళని ఎంబీబీఎస్ ఫ్రెండ్ని గ్యాదర్ చేసుకున్నాను, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ని గ్యాదర్ చేసుకున్నాను, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ గ్రూప్లో నేను లాగిన్ అయ్యాను. ప్లస్ ఇంకా నేను పనిచేసే హాస్పిటల్స్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాను, రెగ్యులర్గా మెసేజ్ చేస్తున్నాను. మా మేడంతో, మా కన్సల్టెంట్ మేడంతో నేను రెగ్యులర్గా మెసేజ్ చేసుకుంటున్నాను. ఆవిడతో కాంటాక్ట్లో ఉన్నాను. ఆవిడ వాయిస్ మెసేజెస్ పెడతారు, నేను వాయిస్ మెసేజెస్ పెడతాను వన్స్ ఇన్ 10 days. సో అలాగనమాట. సో డెవలప్ కమ్యూనికేషన్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. హ్యావ్ అట్లీస్ట్ ఎ సింగిల్ బెస్ట్ ఫ్రెండ్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మోర్ దెన్ 5 బెస్ట్ ఫ్రెండ్స్, కొంతమందికి ఎక్కువ మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అప్పుడు మెయింటైన్ చేసుకోగలగాలి. ఒక ఫ్రెండ్తో మాట్లాడేసి ఇంకో ఫ్రెండ్తో మాట్లాడకపోతే మళ్ళీ కోపాలు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.